US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ప్రస్తుతం మనం ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. సో మాల్వి ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చారు. దాదాపు ఇక్కడ 1.5 అవర్ పైనే పోలీస్ స్టేషన్ లోపల ఉన్నారు. సో కానీ మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. తను ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. సో ఆల్రెడీ మనం చూసాం. సో రోజుకొక కొత్త కోణం అనేది రాజ్ తరుణ్ కేసులో బయటకు వస్తూ ఉంది. సో ఈరోజు తను అబార్షన్ చేయించాడు నాకు అని చెప్పేసి మేము 11 ఇయర్స్ రిలేషన్లో ఉన్నాం, మ్యారేజ్ అయింది, అబార్షన్ చేయించాడు నాకు. అండ్ ఇంకా వాళ్ళ బ్రదర్ మాల్వి వాళ్ళ బ్రదర్ తనతో చాట్ చేశాడు. సో అండ్ ఇంకా తను థ్రెటనింగ్ చేస్తూ తనకి వార్నింగ్ ఇస్తూ వాళ్ళిద్దరిని వదిలేమని చెప్పేసి తనతో చాటింగ్ చేశాడు. ఆ చాటింగ్ ప్రూఫ్స్ అన్నీ కూడా లావణ్య మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రూఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. కానీ ఈరోజు రాజ్ తరుణ్ మీద కేసు అయితే ఫైల్ అయింది. సో మరి ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరగబోతుంది, ఇంకా ఎటువంటి ప్రూఫ్స్ ఈరోజు లావణ్య పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసింది. సో తనకు సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా సో తను ఇచ్చానని చెప్పేసి చెప్పింది. సో అబార్షన్ చేయించినటువంటి ఆ మెడికల్ సర్టిఫికేట్స్ కూడా ఈరోజు అన్నీ కూడా నేను సబ్మిట్ చేశానని చెప్పి లావణ్య చెప్పింది. సో లావణ్య విషయంలో నిజంగా మాల్వి మల్హోత్రానే రీజనా? సో తన వల్లే తను వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం వల్లే సో వాళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అయిందా, వాళ్ళ వైవాహిక జీవితానికి ఈ డిఫరెన్సెస్ అనేవి వచ్చినాయా నిజంగానే? సో ఇవన్నీ కూడా తను ఎలిగేషన్స్ చేస్తున్నప్పటికీ, ఎలిగేషన్స్ మీద కొంత క్లారిటీ లావణ్య ఇచ్చినప్పటికీ, బట్ మళ్ళీ ఈరోజు స్టేషన్కి వచ్చి తను 1.5 అవర్ పైనే లోపల కంప్లైంట్ చేసింది. సో ఏం కంప్లైంట్ చేసింది, అసలు ఏం మాట్లాడింది, క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం మనం చేసినప్పటికీ మనతో ఎటువంటి ఆన్సర్ అయితే చేయలేదు. సో బట్ ఇప్పుడంతా కూడా ఇదే చర్చ నడుస్తుంది. సో ఎవరు కూడా ఈ విషయాల్లో, అంటే ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే మాత్రం డెఫినెట్గా సో దాన్ని ఖండించి అమ్మాయికి న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నారు. బట్ ఇక్కడ ఒక హీరో అవ్వడం, హీరోయిన్ అవ్వడం, తను ఒక సామాన్యురాలు అవ్వడం అనేది కూడా సో ఒక చర్చగా నడుస్తూ ఉంది. సో తన మీద డ్రగ్స్ కేసు కూడా తను చెప్పారు. ఇంతకుముందు డ్రగ్స్ కేసులో తను దొరికింది, అప్పటి నుంచి కూడా నాకు నచ్చలేదు, సో వేరే అబ్బాయితో కూడా అఫేర్లో ఉంది. సో ఇవన్నీ తెలిసి నేను వాళ్ళిద్దరిని నా విల్లాలోనే వదిలేసి నేను బయటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు తన విల్లా కోసం నా మీద ఇలా అగెనెస్ట్గా కంప్లైంట్ చేస్తుంది అని చెప్పేసి. బట్ తన బ్రదర్తో తను కాంటాక్ట్ అయ్యింది విషయం నిజమే. తన బ్రదర్తో నా రాజ్ నాకు కావాలి, సో మేము ఇద్దరం కలిసి ఉండాలి, తను వదిలేయమని చెప్పేసి అని తన బ్రదర్తో చాట్ చేసింది. బట్ తన బ్రదర్ వాళ్ళిద్దరిని నువ్వు వదిలే, సో తను నిన్ను ఎప్పుడో వదిలేశాడు, నీ లైఫ్ నువ్వు చూసుకో, వాళ్ళిద్దరిని వదిలేసి అని చెప్పేసి తన బ్రదర్ మెసేజెస్లో అయితే చెప్పడం జరిగింది. సో మరి ఇది ఎంతవరకు నిజం? వాళ్ళిద్దరూ రాజ్ తరుణ్ మాల్వి నిజంగానే రిలేషన్లో ఉన్నారా? నిజంగానే వీళ్ళిద్దరూ కూడా ఫారెన్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారా? సో ఇవన్నీ కూడా మాల్వి కూడా చెప్పాల్సి ఉంది. సో రాజ్ తరుణ్ కూడా బయటకు వచ్చి చెప్పాల్సి ఉంది. అసలు లావణ్య ఎటువంటి ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేసింది, ఆ ప్రూఫ్స్కి సంబంధించి సో రాజ్ తరుణ్ ఏం చేయబోతున్నాడు, అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది, రాజ్ తరుణ్ అరెస్ట్ అవ్వబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. కెమెరామెన్ జాఫర్తో అనేంద్ర, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.